దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పార్వతీ పరమేశ్వరుల కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సోమవారం కదా, ఆ పార్వతీ పరమేశ్వరులకు ఆ పరమశివుడికి మహా ప్రీతికరమైన లింగాష్టకాన్ని పారాయణం చేసుకుంటున్నాను. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం ఫణిపతివేష్టితశోభితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టధలోపరివేష్టితలింగం సర్వసమోద్భవకారణలింగం అష్టధరిత్రవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవరపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం జప్పటే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, పరమేశ్వరుని కృప అందరి మీద ఉండాలని నా భక్తి ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి రేపే శ్రవణ నక్షత్రం, ధనుర్మాసం, స్వామివారి నక్షత్రం. ఆరాధించుకుని అర్చించుకోండి. శ్రీ మహావిష్ణువు రూపంలో చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇలాంటి ధనుర్మాసాన్ని మనం వదులుకోవద్దు. అలాగే ముక్కోటి ఏకాదశి కూడా వచ్చేస్తుంది 30వ తారీఖున. పరమ పవిత్రమైన రోజండి. పరమ పవిత్రమైన రోజును మాత్రం మనం వదులుకోకుండా ఆరాధించుకుని అర్చించుకున్నట్లయితే మన శక్తికి తగ్గట్టు, మన స్తోమతకు తగ్గట్టు ఉపవాస దీక్ష చేసేవాళ్ళు కుదిరితే 3 కోట్ల ఏకాదశిలో చేసిన ఫలితం అనేది మనకు దక్కుతుంది. అలాగే అందరూ ఆరాధించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్వామివారి, అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి కదా. నా భక్తి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. జ్యోతి భక్తి వ్లాగ్స్. మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వీడియోను పూర్తి చేస్తున్నానండి.